అనుదినం పఠించిన ప్రేమతో నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము. మార్క్స్ వార్త 2వ అధ్యాయం. మార్క్స్ వార్త 2వ అధ్యాయం. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 5వ వచనం అందరూ చదువు. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పింది. 10వ వచనం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలని వారితో చెప్పి. లూకాసు వార్త 13వ అధ్యాయం ఉందా? లూకాసు వార్త 13వ అధ్యాయము 12వ వచనం అందరూ చదువుకుంది. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందినావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకా 17 13, 14, 15, 16, 17, 18 19 వరకు చదువు. 13 నుండి 19 వరకు చదవండి. యేసు ప్రభువా కేకలు వేసి ఆయన వారిని చూచి, వారు వెళ్ళిచుండగా శుద్ధులేరు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతలు చెల్లించుచు ఆయన పాదముల ఎదుట సాగిలపడు. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులేరి కారా? ఆ 9 ఎక్కడ? ఈనుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడూ అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసం నేను స్వస్థపరచనని వానితో చెప్పాను. చిన్న ప్రార్థన చేస్తాను. ఈరోజు ఆరాధన కొరకై 3 మాటలు మనం నేర్చుకోవాలని ప్రభుపేట కోరుచున్నాం. నాకు చెప్పండి. నా కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. అమ్మా, నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావు. మీరు వెళ్ళి యాజకునికి కనుపరచుకొనుడి. ఈ 3 మాటలు ఈరోజు ధ్యానిద్దాం. ఈ 3 మాటల్లో మనము 3 రకాల వ్యక్తులు కనపడుతున్నారు. ఒక వ్యక్తి పక్షవాయువు అని అన్నాడు. పక్షవాతాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ఓకే, పారలైజ్డ్. సరే, పక్షపాతం గల వ్యక్తి ఒకడున్నాడు. వాయువు అంటే సరే, వాయువులు అట్లా ఉంది కనుక పక్షవాయు గల వ్యక్తి ఒకడున్నాడు. ఇంకొక వ్యక్తి నడుము వంగిపోయిన ఒక స్త్రీ కనపడతా ఉంది. ఇంకొకటి 10 మంది కుష్ఠరోగులు కనబడుతున్నారు. 3 రకాల అక్కర్లు ఉన్నాయి. డిఫరెంట్.
అయితే ముగ్గురికి ఒకటే పదం వాడలేదు ఆయన. దీన్నేమో పాపములు క్షమించబడినాయి అన్నాడు, వానికేమో ఆమెకేమో బలహీనత నుండి విడుదల పొందు అన్నాడు. అక్కడేమో మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకున్నాడు. ముగ్గురు మళ్ళీ చాలా తేడా. ఒకరిచ్చి అక్కడ చెప్పుకున్నాడు, వాడు అక్కడ చెప్పుకోలే, కానీ కొంతమంది వచ్చి వాని కొరకై వాని పక్షవాడగల వాడిని మంచంతోనే తెచ్చారు. రెండో వ్యక్తిని అసలు ఆమె రిక్వెస్టే చేయలే. మా చర్చిలో కనపడింది, సమాజ మందిరంలో కనపడితేనే ఆమెతో అంటాడు. ఆమె అసలు అడగం కూడా అడగలేదు. కొన్నిసార్లు యేసుప్రభు ఎట్లా ఉంటాడంటే అడగకుండానే వరాలు ఇస్తాడు. యేసుప్రభు చెప్పండి, అడగకుండానే వరం ఇచ్చేవాడు ఆయన. కొన్ని అడుక్కుంటే కానీ బతిమలాడుకుంటే కానీ ఇయ్యాడు. రెండో మేము వరం అడగలేదు, బతిమలాడుకో. అసలు యేసుప్రభు అంటే ఎవరో కూడా ఆమెకు తెలుసో లేదో కూడా మనకు తెలియదు. సడన్లీ ఆమెకు దేవుడు కృపను ప్రసాదించాడు. కృప నచ్చదాన్ని. మూడో వ్యక్తులేమో 10 మంది కుష్ఠరోగులు. వాళ్ళకు పాపాలు క్షమించబడుగా కానీ లేదు, నీ బలహీనత విడుదల పొందుదుగా కానీ లేదు, స్వస్థత పొందుదుగా కానీ లేదు. ఆ మాటలే వాళ్ళేనా ఏమడు, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకో అన్నాడు. ఇక్కడ 3 రకాలైన పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. ఈ 3 రకాల పరిస్థితులు మనందరిలో ఉంటాయి. మన ప్రభుని ఆరాధించేందుకు వచ్చినాం. మనం ఇక్కడ ఎవరు పక్షవాతం కలిగిన ఎవరు లేరు, నడుమంగిపోయిన వాళ్ళు లేరు, కుష్ఠరోగులు లేరు. కానీ ఆత్మీయంగా మనకి 3 ఉన్నాయి. మనందరిలో పక్షవాతం ఉంది. పక్షవాతం అంటే ఒక చెయ్యి కాలు పనిచేయదు, మీకు తెలిసిన మాటే. అంటే చెయ్యి అనేది చాలా పనులు చేస్తుంది. ఏమేం చేస్తుంది చెప్పంటారుగా? సహాయం చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, ప్రైజ్ ద లార్డ్ అని చెయ్యి ఇచ్చి సహవాసం చేస్తుంది. చెప్పండి, సహవాసము, ప్రార్థన, దాన ధర్మాలు. దేంతో చేస్తామంటే దాన ధర్మాలు చేతితో చేస్తాం. తర్వాత పని చేస్తుంది, పరిచర్య కూడా చేస్తుంది. ఇవన్నీ చేసేవి. అయితే ఈ మనిషికి ఈ 5 లేవు. ఉన్నాయి 5. ఇంతకీ ఈ 5 లక్షణాలు లేవు. ఏమున్నాయి దగ్గర? కంప్లీట్గా నిష్ప్రయోజకమైన వాడుగా ఉన్నాడు. పక్షవాతం ఉన్న వ్యక్తులు అంటే వాళ్ళకి 33 మనమే చేసి పెట్టాలా? ఏం చేయాలి? 33 మనమే చేసి పెట్టలేక తర్వాత వాళ్ళకు అన్ని పనులు చేయాల. వాళ్ళు ఏమైనా పనికి వస్తారా అంటే ఏం పనికి రారు. ఇక వాళ్ళని కన్నందుకు వాళ్ళకి పుట్టినందుకు తల్లి పిల్లలు కానీ ఎవరైనా కానీ వాళ్ళకి పరిచర్య చేసుకుంటూ పోవాల్సిందే. ఇది ఈ మనిషి ఒక మాట చెప్పండి, మనిషి ఎలాంటి వాడు? నిష్ప్రయోజకమైన వాడు. రెండో వ్యక్తి, ఆమె పేరు అమ్మ. ఆమె పేరు ఏం పేరు? అమ్మ. ఈ అమ్మగారు నడుము వంగిపోయింది. ఎన్ని ఏళ్ళ నుంచి వంగిపోయిందంట? ఎన్ని ఏళ్ళంట? ఎంత? 18 ఏళ్ళు. అంతేనా? లూకాసు వార్త 13వ అధ్యాయం ఏమన్నది ఇక్కడ? ఎన్ని ఏళ్ళు అంటే ఈమె 18 ఏళ్ళు అంట. అంటే 18 years. 18 ఏళ్ల నుంచి ఈమెకు నడుము వంగిపోయింది. నడుము నాకు తెలిసి ఒక్కసారిగా వంగిపోదు. మీరు పల్లెల్లో చూడాల ఇట్లా వంగిపోయి మన మందిరంలో ఒక అక్క వస్తుంది. ఏ ఊరది? గంగాదేవిపల్లి నుంచి. ఆ అక్క కూడా ఏమైపోయింది? నడుము వంగిపోయింది. పెద్ద బాప్తిజం తీసుకుని ఉన్నావా అక్క? అదే ఎక్కడ ఉందో బయట కూర్చోందేమో. కాబట్టి ఆమె నడుము వంగిపోయింది. కాబట్టి ఆమె నిలబడలేదు. అయితే ఈమెకి ఏంటంటే దయ్యం పట్టిందంట. చెప్పండి, ఏం పట్టిందంట? బైబిల్ బలహీనపరచు దయ్యం అంటాము. ఏం రాశాడు మత్తయి సువార్తికుడు? బలహీనపరచు దయ్యం అంటాము. దయ్యం పట్టుడు ద్వారా ఆమె నడుము వంగిపోయింది. నడుము అని చెప్పండి. నడుము అంటే ఏంటి? నడుము అంటే ఏంది? బైబిల్లో ఒక దాని బలము దాని నడుములో ఉంది అన్నాడు యోబు గ్రంథంలో. దాని బలం ఎక్కడుందంట? దాని నడుములో ఉంటుందంట. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే బైబిల్లో మాట పలకండి, సత్యమను దట్టి. ఏమంట? సత్యమనం దట్టి అంటే ఇంగ్లీష్లో, తెలుగులో బెల్ట్ కట్టుకుంటారు. బెల్ట్. మనిషికి బెల్ట్ అనేది నడుముకు బలముకు ఆధారం. మామూలుగా అక్కోళ్ళు పని చేయాలంటే ఏం కట్టుకుంటారండి? పని చేసేవాడు వృత్తి అని చెప్పండి. మీరు ఎప్పుడన్నా ఈ పెద్ద లారీలకు దుంగలు వస్తాయి అంటే పెద్ద మొద్దులు, వాళ్ళు ఎట్లుంటారు తెలిసి స్లిమ్గా ఉంటారు. ఆ దుంపలు దించేటోళ్ళు ఇంత బొర్రలు వేసుకుని చాలా స్మార్ట్గా చేపల్లాగా ఉంటారు. కొడిపినట్టుంటారు, నీట్గా ఉంటారు, నడుము గట్టి కట్టుకుంటారు. ఐస్సా అంటే మీరు చూడాలి. అది
చాలా అంటుంది. ఐసా ఒకటోసారి, ఐసా రెండోసారి అంటే మనిషి పని చేసేవాడు ఏం చేస్తాడు? నడుము గట్టి కట్టుకుంటాడు. నడుము కట్టుకున్నామంటే మనిషికి బలం వస్తాయి. బెల్ట్ కట్టుకొని చూడు, బెల్ట్ లేకుండా చూడు. నడుముకి బెల్ట్ కట్టుకొని చూడు, బెల్ట్ లేకుండా ప్యాంటు జారిపోతా ఉంటుంది. వాడు ఎంత తిప్పులు పడుతూ ఉంటాడు. నడుము బలం ఉండదు. నడుము అంటే చాలా ప్రాముఖ్యం. ఇంకో మాట చెప్పండి, మీ నడుములు కట్టుకునడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఉందన్నమాట బైబిల్లో. నడుము అనేది దీపానికి గుర్తంట. మీ నడుములు కట్టుకునడి, మీ దీపములు అంటే అర్థం ఏంది? దీపం అంటే ఏంది? సాక్ష్యము, టెస్టిమనీ. నడుము అనేది సాక్ష్యానికి గుర్తంట. అంటే ఆ మనిషి యొక్క పరిచర్య, ఆయన యొక్క జీవితము నడుము చూపిస్తుంది. తర్వాత పేతురు పత్రిక రాశారు. పేతురు ఏమంటే నిబ్బరమైన మనస్సుగా గలవారే మీ నడుములు కట్టుకొనుని అని. ఏమంట? పేతురు రాశాడు అన్నమాట. టైం లేదు కానీ చూపించట్లేదు. నిబ్బరమైన మనస్సు గలవారే మీ నడుములు కట్టుకునండి. ఈయన దగ్గర ఏం లేదు? నిబ్బరమైన మనస్సు లేదు, సాక్ష్యము లేదు, తర్వాత పరిచర్య లేదు, తర్వాత ఏంది? సత్యము లేదు. సత్యమను దట్టి ఏమంట? సత్యం లేదు. చెప్పండి, ఏం లేదు ఈయన దగ్గర? దయ్యం పట్టిన దగ్గర ఏం లేవు. సత్యము లేదు, నిబ్బరమైన మనస్సు లేదు, సాక్ష్యము లేదు, ఇంకా పరిచర్య లేదు. అంటే ఇప్పుడు ఈ 4 లేని స్థితి అంటే అది అపవిత్రత. అంటే బైబిల్లో ఒక మాట ఉంది. నిజంగా బైబిల్ ఎంత చక్కగా రాశాడంటే, నెమరు వేయనిది ఏదైనా సరే అది శాపగ్రస్తమైందంట, అది హేయమైందంట, అది యెహోవాకు అపవిత్రం అంట. దాన్ని ముట్టిన వాడు కూడా శాపగ్రస్తాడు. ఆ సాయంకాలం వరకు అపవిత్రమైంటాడు. కాబట్టి దేవుని వాక్యం అది. దేవుని వాక్యంలో మనము చాలాసార్లు బైబిల్లో ఒక మాట భయం ఇస్తుంది అప్పుడప్పుడు నాకు. ఆ మాట, దేవుని రాజ్యము ఇంతవరకు బలత్కారముగా పట్టబడుచున్నదని రాశాడు. దేవుని మందిరంలో దయచేసి చెప్తున్నా, బలత్కారం ఉండకూడదు. చెప్పండి, దేవుని మందిరంలో ఏముండకూడదు? బలత్కారం. ఒకవేళ నీ దగ్గర బలత్కారం అనేది ఉంటే నీ నెత్తి మీద నువ్వే నిప్పులు వేసుకుంటున్నావు. నీ దగ్గర బలత్కారం ఉందనుకో, నువ్వేం చేసుకుంటున్నావు? నీకు నువ్వే నిప్పు అంటించుకుంటున్నావు. నీకు నూనె కోసం అంటించుకుంటున్నావు. బాగున్నా పైన అయిపోతున్నావు నువ్వు. మనిషి దగ్గర ఏముండకూడదు? చెప్పండి, బలత్కారము ఉండకూడదు, దౌర్జన్యం ఉండకూడదు. బలత్కారం అంటే ఏందన్నా? దౌర్జన్యం. దౌర్జన్యం అనేది దేవునికి అసహ్యమైనది. కాబట్టి ఈయన దగ్గర ఏముంది? ఇవన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? ఇవన్నీ ఉన్నాయి ఈయన దగ్గర. 3 వ్యక్తులు లెపర్స్, 10 మంది కుష్ఠరోగులు. ఏమంట? 10 మంది కుష్ఠరోగులు. కుష్ఠరోగి అంటే దగ్గర రండన్నా, కూర్చోనన్నా, టీ తాగుతారా, కాఫీ తాగుతారా, మంచి ఇంట్లో స్పెషల్ కప్పిస్తామండి. ఆయనకి ఎంత వాడు రానే రాడు. నేను తిరుపతిలో సేవ చేశాను కొంతకాలము. అక్కడ కొత్త కండ్రిగా అని ఒక ఊరు ఉండేది. అక్కడ కండ్రిగా అని పెడతాను అన్నిటికీ. చిన్న బుచ్చిరెడ్డి కండ్రిగా, కొత్త కండ్రిగా, రెడ్డి కండ్రిగా, నాయుడు కండ్రిగా, తమిళవాడు కండ్రిగా అని తమిళవాడు. ఆ కండ్రిగా అంటే పల్లె, కొత్త కండ్రిగా, కొత్త పల్లె ఆ ఊరు. యాక్చువల్గా ఆ ఊరు పేరు. ఆ ఊరిలో రెడ్డి గారు ఆమె. వాళ్ళ ఇంట్లో ఆమెకు కుష్ఠరోగం వచ్చింది. ఆమెను ఏం చేశారంటే, వాళ్ళ పొలంలో రెడ్డి గారు ఆమె పాపం పొలంలో గుడి చేశారు. ఆమెకు రోజు వాళ్ళ అన్నలు ఏం చేస్తారంటే, సాయంత్రం అయితే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఊర్లోకి రాదు. ఆమె ఇంట్లోకి రాదు, ఊర్లోకి రాదు, ఇంటికి రాదు. నే ఉంటుంది. పొలంకు కావాలి. 2 బర్రెలు పెట్టుకుంది. ఆ బర్రెల కాడు కావాలి, బర్రెలకు కావాలంతే. ఆమె పొలంకి కావాలి. ఆమె రోజు ఇలా అన్నం పెట్టొస్తారు. ఆమె బాప్తిజం తీసుకుంది. ఆమె బాప్తిజానికి శీలాగుప్త అంటే వచ్చింది. సరే, అప్పుడు హైదరాబాద్ కడప ఉన్నప్పుడు, తిరుపతి ఉన్నప్పుడు ఆమె బాప్తిజం ఇచ్చాను. ఆమె గుర్తొస్తుంది ఇప్పుడు. ఆమె బాప్తిజం తీసుకుంది. ఆమెకు అందరు పాము, ఆమె ముందు ఎద్దు బ్రదర్, లాస్ట్ ఈ బ్రదర్ అంటారు అందరూ. ఆమె ముందు ఎద్దు బ్రదర్, ఆమెకు లాస్ట్ పాము లాస్ట్కి ఇచ్చి, ఎందుకు లేవు? పవిత్రులకు అన్ని పవిత్రమే అనుకుని ఆమెకు లాస్ట్ ఇచ్చాను. ఆమె 50 ఏళ్ళు. ఆమె కుష్ఠరోగం వచ్చింది ఆమెకు. ఆమె ఇంట్లోకి రానిలే, ఊర్లోకి రానిలే. నా సొంత అనుభవం చెప్తున్నా. ఊరు బయట ఆమెను పెట్టారు. ఊరు బయట పొలంలో పెట్టి ఆమెకు ఎంత దీనస్థితి అంటే, రెడ్డి గారు ఆమె ధనవంతురాలు. కాబట్టి అది చిన్నప్పుడే సోకిందంట. వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు, అంత ఎక్కువైపోయింది. సరే, జబ్బు పోయింది, కానీ ఆ రసి పోయింది, కానీ కుష్ఠరోగం పేరు మాత్రం మిగిలిపోయింది. ఆమె జబ్బు పోయింది. జబ్బు పోయిన ఆమె అంగీకరించట్లే. వాళ్ళు కొంచెం ఉంటుందేమని చెప్పేసి అంగీకరించలే. అంతా పోయింది. కానీ
కుష్ఠరోగులకు బొటనవేలు నుంచి పాయసం అది రసి గారుతూ ఉంటుంది పాపం. కాబట్టి ఆమెను ఉంచుకొని ఊర్లో ఆమె తాగితే వస్తుందేమని చెప్పేసి. కాబట్టి కుష్ఠరోగి అనే స్థితి ఒకవేళ పొరపాటున ఏదైనా ఊర్లోకి వచ్చాడనుకో, ఊర్లోకి రాకూడదు. ఒకవేళ వస్తే ఏం చేయాలి తెలుసా? అపవిత్రుని అనుకుంటూ పోవాలండి. వాడు ఇట్లా కేక్ వేసుకుంటూ పోతుంటే దారిలో ఉన్న వాళ్ళు కుష్ఠరోగి వస్తుందని చెప్పేసి పక్కకు పోతారు. వాడి నీడ కూడా పడకూడదు. కుష్ఠరోగిని ముట్టువాడు సాయంత్రం కాలం వరకు అపవిత్రుడు. వాడు స్నానం చేసి మళ్ళీ శుద్ధుడు అవ్వాలంట. ఇలాంటి స్థితి కుష్ఠరోగులది. అయితే ప్రభు దగ్గరికి వచ్చారు వాళ్ళు. అక్కడ రాయబడింది, వాళ్ళు అడగలేదంట. కేక అడిగారా? ఏం చేశారండి? కేకలు వేశారు. 10 మంది కుష్ఠరోగులు. నేను అనుకుంటే వాళ్ళు ఎక్కడో వినింటారు. చిన్న వార్త. జాగ్రత్త అండి. మనకు యేసుప్రభుకి చాలా ఆస్మాన్ జమీన్ కొంత ఫకర్ అంటే తేడా ఉంటుంది. ఆయన ఆస్మాన్, మనము జమీన్. యేసుప్రభు 3 రోజులు స్పెషల్ మీటింగ్లు పెట్టాడు. ఎన్ని రోజులు పెట్టాడు? త్వరగా చెప్పండి. 3 రోజులు స్పెషల్ మీటింగ్ కాన్వకేషన్ పెట్టాడు. 5,000 మంది పురుషులు వచ్చారంట. ఎంతమంది? ఇంకా ఆడవాళ్ళు తెలియదు మనకు. ఇంత జనాభా వచ్చారు. వాళ్ళు బాగా వాక్యం విన్నారు. మామూలుగా మనం ఏం చేస్తాం, సేవకులం ఏం చేస్తామంటే ఏమనుకోదండి, నిజం చెప్పాలి కదా. కొంచెం ఎర్రగా బుర్రగా కొంచెం పట్టు చీరలు కట్టుకొని మంచి దమాక్ వేసుకొని కడక్కి వచ్చి ఉంగరాలు పెట్టుకొని వస్తే అన్న ప్రియులాడన్నా అది చేయిస్తాం. ఉన్న బతుకు చెప్తాను, మా బతుకు మేము చెప్పాలి కదా, ఇట్లా చేయిస్తాం. దగ్గరికి పోతాం. అది ఒక పేదోడు పాత లుంగి, పాత చినిగిపోయినంగి రకరకాలుగా వచ్చి వానికి జబ్బు ఏదైనా అనుకో, ఆ లాస్ట్లో చూద్దాంలే. ఏమంటాం చెప్పండి? లాస్ట్లో చూద్దాం. అరుణనా లాస్ట్లో వస్తాం, లాస్ట్లో ప్రార్థన చేస్తాం. అయితే యేసుప్రభు 3 రోజులు కాన్వకేషన్ పెడితే 5,000 మంది పురుషులు అంటే పెద్ద పెద్దోళ్ళు వచ్చారు. వాళ్ళ దగ్గరికి పోలేనా. మీటింగ్లు అయిపోయినాయి. అంత చెప్పండి. అంతటా యేసు కొండ దిగి వచ్చి, ఆయన పేరుకు కొండ మీద ఉన్నాడు కానీ ఆయన మనసంతా కిందే ఉంది. చెప్పండి, చెప్పాల. పేరుకు కొండ మీద ఉన్నాడు కానీ ఆయన మనసు అంతా ఎక్కడుంది? కొండ కింద ఉన్నాడు. వాడిని పైకి రాని వీళ్ళెవరు? వీళ్ళెవరు పైగా కుష్ఠరోగి పక్కబో, నువ్వు వస్తావా మీటింగ్కి అను. వాళ్ళు లాస్ట్ దొబ్బేశారు. లాస్ట్లో నుండి పాపమతను. అయితే యేసుప్రభు తన పరిచయం ముగించుకొని సరాసరి ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి ఒక మాట అడిగాడు. వాడు వస్తానే వాడు ప్రభుని చూసి ఒక మాట అన్నాడు. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయుము అన్నాడు. అక్కడ మంచి యేసుప్రభుకి ఛాయిస్ ఇచ్చేశాడు. నీకు ఇష్టమైతే శుద్ధునిగా చేయి. ఒకవేళ నీకు ఇష్టం లేకుంటే, నీకు ఇష్టం కాకుంటే నేను నా జీవితం అంతా కుష్ఠరోగిగానే బ్రతికిపోతా అని ప్రార్థన ఎంత బాగుందండి. ఒకవేళ మనం కూడా ప్రార్థన అంతా చేసి లాస్ట్ టైం వల్ల ప్రభా నీకు ఇష్టమైతే ఈ మనవులు ఆలకించనలా. ఏమన్నా ప్రార్థన చేసినాక మనం కూడా లాస్ట్ ఏం చెప్పాలా? నీకు ఇష్టమైతే ఈ మనవులు ఆలకించని చెప్పాలి ప్రభుకు. ఆయన బలవంతం చేయదు. మనం ఇస్తావా లేదా అనొద్దు. గొంతు మీద కూర్చోదు యేసుప్రభుకి. యేసుప్రభు ఇష్టానికి వదిలేదు. నీకు ఇష్టమైతే ఉద్యోగమి, నీకు ఇష్టమైతే పిల్లల్ని, నీకు ఇష్టమైతే నేను పెళ్లి చేయి, నీకు ఇష్టమైతే నా ఆరోగ్యమి, లేకుంటే జీవితం అంతా రోగం వేసుకొని తిరుగుతా, నీకు ఇష్టమైతే అంటే. ఆయన ప్రభు సృష్టిలో జరిగిన సంగతి ఏంటంటే కుష్ఠరోగిని ప్రభు ముట్టినాడు. కుష్ఠరోగిని ముట్టొద్దు కదా, కుష్ఠరోగి నీడ పడద్దు కదా. ఆయన ముట్టి నాకు ఇష్టమే అన్నాడు. వెంటనే చెప్తుంది మార్కు బాగా రాశాడు. వెంటనే వాడు శుద్ధుడు ఆయనంట. ఆయన స్పర్శ తాకగానే ఆ మనుషుడు శుద్ధుడైపోయాడు. ఉన్న అంశం ఏంటంటే వీళ్ళకు ఈ 10 మంది కుష్ఠరోగులకు అలా చేయలే. ఒక మాట చెప్పిండు. ఏం చెప్పిండు? మీరు వెళ్ళి మోషే ధర్మశాస్త్రము చొప్పున యాజకునికి కనపరుచుకోనండి అన్నాడు. వాళ్ళు శుద్ధులే అవ్వలేదు ఇంకా. చెప్పండి, శుద్ధులైన తరువాత యాజకుని కనపరుచుకోవాలి. లేవీకాండం ప్రకారం శుద్ధులైన తరువాత జరిగేది. ఎందుకంటే వాళ్ళు శుద్ధులంతా అయిన తర్వాత చూపించడానికి వెళ్ళామట. యాజకుడు ఓకే అంటే ఓకే, వాడు తిరగచ్చు సమాజంలో. శుద్ధులు కాకముందు ఇంకా స్టిల్ దెర్ ఆర్ లెపర్స్ ఓన్లీ. అప్పటికి ఇంకా కుష్ఠరోగులుగానే ఉన్నారు వాళ్ళు. వచ్చి యేసుప్రభును చెప్పిన మాట వెంటనే విధేయత చూపించి, నేను అనుకుంటాను ఇంత విశ్వాసం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రశ్నే చెప్పాలి. ఫ్లాష్ బ్యాక్లో పోలా. ఎక్కడ పోలా? ఫ్లాష్ బ్యాక్లో ఏముంది? వాడు కొండ కిందోడు. ఏం చెప్పండి? కొండ కిందోడు ఏం చేసింటాడండి? దేశాలు చెప్పిండు. వాడు కనిపించాలని చెప్పాడు. అయ్యా యేసుప్రభు నన్ను బాగా చేశాడండి, యేసుప్రభు నన్ను బాగా చేశాడు. ఎంతమందికి చెప్పాడో మందిలో ఆ న్యూస్ ఇట్లా పోయింది. అయితే యేసుప్రభు దొరకాలి. అయితే యేసుప్రభు వాళ్ళకి దొరకాలి.
వాళ్ళు వచ్చారు, ఆయన చూశారు. ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి ధర్మశాస్త్రం చొప్పున, మోషే ధర్మశాస్త్రం చొప్పున మీ యాజకునికి కనపరుచుకున్నాడు. వెంటనే ఈ 10 మంది కుష్ఠరోగులు దారిలో పోతా ఉండగానే, మార్గములో ఉండగానే అనుకుంటే జస్ట్ ఫర్లాంగ్ వేంటారు. చెప్పండి, ఫర్లాంగ్ వేంటారు. వెంటనే వాళ్ళు శుద్ధిలే. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మూడిట్లో ఫస్ట్ దాంట్లో మనం ఏం తెలుసుకోవాలంటే, అతని పాపములు క్షమించబడ్డాయి. రెండవ దాంట్లో ఆమె బలహీనత నుండి ఆమె విడుదల పొందింది. మూడో దాంట్లో వాళ్ళు యాజకునికి కనపరుచుకోబోయారు. ధర్మశాస్త్రాన్ని వాళ్ళు గౌరవించారు. దర్ హానర్ ద మోజెస్ ప్రాఫిట్స్. తర్వాత లా, మోషే ధర్మశాస్త్రమును వారు గౌరవించినారు. నీ జీవితంలో నా జీవితంలో కూడా ఈ 3 మన దగ్గర ఉండాల. ఒకటి ఏముండాలా? అక్కడేముంది? వారి విశ్వాసమును చూచి అతన్ని స్వస్థపరిచాడు. కాబట్టి మన దగ్గర ప్రభువుని ఈరోజు ఆరాధించేందుకు వచ్చినాము. మన దగ్గర నిజంగా అందరూ ఆరాధించలేరు. ఒక ఆయన చెప్పాడు, నిజంగా చెప్పాలంటే అందరికీ ఆరాధన. ఒక ఆయన చాలా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన స్పీకర్కి వచ్చాడు ఒకసారి. అని వేరే ఫెలోషిప్ కానీ నేను అవకాశం ఇచ్చాను, ఆయన ఆరాధన వర్తమానం చెప్పండి అంటే చెప్తే పాపం ఆయన ఆరాధన వర్తమానం చెప్పలేక బైబిల్ స్టడీ చెప్పినాడు. నీకు గుర్తుందో లేదో, నేను పేరు చెప్పను. ఆరాధన వర్తమానం చెప్పలేక బైబిల్ స్టడీ చెప్పాడు. నేను ఏమన్నా ఆలోచించాలి, అర్థం కాలే. సరే ఆయన వదిలేసినాం. కానీ బల్ల మెసేజ్ బాగానే చెప్పిండు, కానీ సువార్త గురిగా బాగానే చెప్పిండు. వర్షిప్ మెసేజ్ చెప్పలేకపోయాడు. ఎంత అనుభవం ఉన్నా కూడా మనుషులకు ఆరాధన అనే అనుభవము గ్రహింపు రాదు. అన్ని చెక్ చేసుకున్నది ఆరాధన. ఇప్పుడు దినాల్లో ఎట్లంటే అందరు చెప్పండి, కార్పొరేట్ వర్షిప్. కార్పొరేట్ వర్షిప్ అంటే అందరు లేచి నిలబడతారు. ఆరాధన పాట పాడుతుంటారు. స్తోత్రం నాయన అంటే అవును నాయన స్తోత్రం ఆయన అంటారు. అవును ప్రభా నువ్వు నాయన, అవును రాయన, అవును రాజా, అవును తండ్రి, అవును డాడీ అంటే అవును డాడీ వీళ్ళు అంటారు. అవును రాజా వీళ్ళు అంటారు. ఏంది అవునో, ఏంది డాడో, ఏంది రాజో మనకు తెలియదు. స్తోత్రం అంటే వాళ్ళు స్తోత్రం అంటారు. డాడీ స్తోత్రము, అవును నాయన అంటే నేర్చుకుంటే సార్ రాజా అని, అది ఆరాధన. ప్రభు అలా చెప్పలేదు. నీ ఆరాధనలో ఆత్మ సత్యం ఉండాల. ఏముండాల? రాజా డాడీ కాదు, అవును నాయన కాదు, ఏముండాల? ఆత్మయు సత్యం ఉండాలి. అది ఆరాధన అంటే. ఆరాధనలో ఈ 2 మాటలు రావాలా. ఆత్మ అంటే చాలా పెద్ద మాట. దేవుడు ఆత్మ, నీలో దేవుడు ఉండాలి. రెండవది సత్యము. సత్యం అంటే ఏం చెప్పండి? నేను రాత్రి చెప్పాను, నేను రాత్రి మీటింగ్లో చెప్పాను. సత్యం అంటే ఒక చిన్న మాట కాగలం. పిలాతు యేసుప్రభుని అడుగుతాడు, నువ్వు ఎవరు అంటాడు. యేసుప్రభు అంటాడు, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానంటాడు. అంటే పిలాతు వెంటనే ఒక ప్రశ్న వేస్తాడు, సత్యం అనగా ఏమి అంటాడు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో. అయితే యేసుప్రభు దానికి జవాబు చెప్పడు. మీరు గమనించండి, ఆ ప్రశ్నకు యేసుప్రభు ఏం చేయలేదు, జవాబు ఇవ్వలేదు. సత్యం అనగా ఏమంటేనే చెప్పిండొచ్చు, కానీ జవాబు. అందుకంటే ఒక మాట, మనము అంత సులభంగా సత్యాన్ని చెప్తే దాని వాల్యూ కూడా ఉండదు. బైబిల్ అందుకే ముత్యాలు ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు, అవసరం ఉంటేనే ముత్యాలు వేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ మనుషునికి ఎంత యేసుప్రభుని జడ్జిమెంట్ చేశాడు, యేసుప్రభుని తీర్పు తీర్చే కూర్చున్నాడు. యేసుప్రభుని తీర్పు తీర్చేకి కూర్చున్నాడు. కొన్నిసార్లు భక్తుని మీద భక్తిహీనుడు రాజ్యం వేయడానికి ట్రై చేస్తాడు. భక్తుని మీద భక్తిహీనుడు రాజ్యం వేయడానికి ప్రయత్నం బైబిల్లో కూడా ఉంది. కాబట్టి ప్రభు ఊరుకున్నాడు. సత్యం అంటే ఏంటంటే, యేసుక్రీస్తు సర్వమానవాళి పాపుల కొరకై తన రక్తము కార్చి సమాధి చేయబడి తిరిగి లేస్తాడు. ఇదే సత్యం అంటే. సత్యం అంటే ఏం చెప్పండి? నా పాపముల కొరకై నువ్వు మరణించినావు కదా ప్రభా, నా పాపముల కొరకై నువ్వు సమాధి చేయబడ్డావు కదా, నన్ను నీతిమంతునిగా చేయడానికై నువ్వు 3వ దినమున తిరిగి లేచినావు కదా. ఇదే మాట సత్యం. నీ ఆరాధనలో ఈ 3 మాటలు ఉండాలి. చెప్పండి, నా పాపముల కొరకే నువ్వు మరణించినావు కదా ప్రభా, నా దోషముల కొరకై నువ్వు నల్లగొట్టబడినావు కదా, నా నిమిత్తమై నువ్వు సమాధి చేయబడ్డావు కదా, నా కొరకు నన్ను నీతిమంతునిగా చేయడానికై తిరిగి. మొదట పాపితో స్టార్ట్ అయింది, నీతిమంతునితో క్లోజ్ అయింది. అర్థం చేసుకోండి. చెప్పండి, పాపితో స్టార్ట్ అయింది, నీతిమంతునితో
క్లోజ్ అయింది. నేను పాపినై ఉండగా, నేను దోషినై ఉండగా, నేను అక్రమకారునై ఉండగా, నేను పాపాత్మునై ఉండగా నా కొరకే నువ్వు చనిపోయినావు కదా ప్రభువా. ఇదే సత్యం అంటే. నా కొరకై, నా పాప దోషముల కొరకే నువ్వు సమాధి చేయబడ్డావు కదా ప్రభువా. ఇదే సత్యం అంటే. ప్రభువా, నువ్వు తిరిగి లేచుట ద్వారా నాకు నీతిని అనుగ్రహించినందుకై నీకు వందనాలు ప్రభువా. ఇదే సత్యం అంటే. సత్యము అని ఎవరిని అడిగితే అనే మనకు 3 అర్థాలు. నా పాపము, నా దోషము, నా అతిక్రమం, నా అపరాధముల కొరకై క్రీస్తు మరణించినాడు, క్రీస్తు సమాధి చేయబడ్డాడు, క్రీస్తు తిరిగి లేచాడు. ఈ మాటయే నన్ను నీతిమంతునిగా చేయడానికి క్రీస్తు 3వ దినమున తిరిగి లేచాడు. ఇదే సత్యము అంటే. నీ మాటలో, నీ ఆరాధనలో ఈ 2 మాటలు ఉండాలా. ఆత్మ ఉండాలా, సత్యం ఉండాలా. కాబట్టి ఈ 3 వ్యక్తులు వారి పాపములు క్షమించబడ్డాయి, బలహీనత నుండి విడుదల పొందినారు, రోగములు విడుదల పొందినారు. ఎలా అంటే ఆయన దయను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన బైబిల్ అంటుంది పాపములు క్షమించుటకు దేవుని కుమారునికి అధికారము కలదు. రెండవదిగా ఆ బలహీనతలు, బైబిల్ ఒక మాటది, ఆయన నిశ్చయముగా మన బలహీనతలను తానే వహించి. బైబిల్లో ఒక మాట, నెహెమ్యా ప్రార్థన చేశాడు, ప్రభా నేనును నా పితరులను పాపము చేసి తిని. దానివల్ల ప్రాణం ప్రభు మేమును మాకు సిగ్గే తగి ఉన్నది, మా పాపములను బట్టి మాకు. దానివల్ల పాపం చేయలే, నెహెమ్యా పాపం చేయలే, వాళ్ళ పితరుల పాపాన్ని వాళ్ళని మోపుకున్నారు. అదే యేసుప్రభు చేసింది. పితరుల పాపాన్ని, ప్రస్తుత పాపాల్ని, తరతరముల భవిష్యత్తులో జరగబోతున్న పాపం అంతటిని కూడా యేసుక్రీస్తు తన మీద తానే మోసుకున్నాడు. బైబిల్ ఒక మాట ఎక్కువ, దగ్గర 7 సార్లు అన్నమాట, తన్ను తానే అప్పగించుకోండు, తన్ను తానే అర్పించుకొనగా, ఈ హిమ్సెల్ఫ్ ఆఫర్డ్. తద్వారా మనుషులకున్న కుష్ఠరోగము. ఒక మాట, నేను కుష్ఠరోగినండి, యేసుప్రభుని నమ్ముకున్నా, నేను చచ్చిపోయినా, నేను పరలోకం పోతానా పోనా? తను చెప్పండి. అప్ప ఇంత బాగా చెప్పారండి. నాకు ఏ రోగం లేదు, కుష్ఠరోగం లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, నాకు ఎయిడ్స్ లేదు, నాకు ఏ రోగులు, ఏ జబ్బు లేదు, ఒక సూది కూడా గుచ్చుకోలే, నేను ఇంత ఆరోగ్యం ఉన్నా, చచ్చిపోయినా, ఎక్కడికి పోతా? అబ్బా ఇంత బాగా చెప్పారండి. అంటే ఏంటంటే నువ్వు పాపాలు చేసినందుకు నరకానికి పోవు, యేసుప్రభు నమ్మనందుకే నరకానికి పోతావు. ఎందుకంటే మనం పాపము చేయని వాడు ఒక్కడైనను లేడు. దేవుడు క్షమించలేని పాపం ఏంటంటే యేసుక్రీస్తును అంగీకరించకపోవడమే. చెప్పండి, అర్థమైందా మీకు? దేవుడు క్షమించలేని పాపం ఏం చెప్పండి? యేసుప్రభుల వారిని అంగీకరించకపోవడం. నాకు ఎయిడ్స్ ఉందండి, నాకు కుష్ఠరోగం ఉందండి, నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, క్యాన్సర్ కూడా ఉంది, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యేసుప్రభుని నమ్ముకున్నా, చచ్చిపోయినా, ఎక్కడికి పోతానండి? పరలోకం. పరలోకం వెళ్ళడానికి ఏ రోగము, ఏ వ్యాధి, ఏ రుగ్మత అడ్డము కాదు. పరలోకానికి అడ్డం ఏంటంటే ఒకటి పాపం కూడా అడ్డం కాదు. పరలోకం వెళ్ళడానికి పాపం కూడా అడ్డం కాదు, యేసుక్రీస్తుని అంగీకరించకపోవడమే అడ్డం. అంటే పాపం అనేది మన సహజ లక్షణం. దాన్ని యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా దానికి విరుగుడు వస్తుంది. బైబిల్ ఒక మాట, ఆ కూర కుండలో ఆహారం ఉందంట, కూర తిందామని అనుకుంటే ఆ కూర వాసన విషము కూర వాసన వస్తా ఉందంట. అది విషమని భయపడ్డారు. అయితే ఎలీషా ప్రవక్త ఏం చేశాడంటే పిడికెడు పిండి తీసుకొని దాంట్లో వేశాడంట. వేస్తేనే ఆ కూరలో ఉన్న విషమంతా ఎంత రుచిగా మారిందో. అదే మన జీవితం. మనమే ఆ కుండ, మనమే ఆ విషపు కూర. ఆ కూర అనేటువంటి మన జీవితం అంతా విషమే. నువ్వు వచ్చావని, నీ పేరు ఐరన్ లెగ్, ఏం లేదు నీ పేరు చెప్పక, ఏం పేరు నీ పేరు? నువ్వు వచ్చావంటే పని పాప, నువ్వు అడుగు పెట్టావంటే పని పాడైపోతుంది. అదే నువ్వంటే. అయితే నీతో కూడా ఎవరు తెచ్చుకో? యేసు ప్రభుని తెచ్చుకో, పిడికెడు పిండి తెచ్చుకో, యేసుని పిడికెడు పిండిని తెచ్చుకో. నీ జీవితం ఏమవుతుంది? జీవజలముగా, జీవాహారంగా మారిపోతుంది. ప్రభువును ప్రార్థన చేసి ఆరాధిద్దాం. ప్రభా, నా రోగములు, నా వ్యసనములు, నా రుగ్మతలు, నా బలహీనతలు, నా విషము నువ్వు అంగీకరించినావు. నా పాపం తీసివేసి నా కొరకే మరణించినావు, నా కొరకే సమాధి చేయబడ్డావు, నా కొరకే తిరిగి లేచినావు. ఇందుకై నీకు వందనాలు ప్రభా. అంటే ఈ విషము కూరను ఆహారముగా మార్చినావు, నీకు వందనాలు ప్రభా. ఈ కుష్ఠరోగిని స్వస్థపరిచినావు. కుష్ఠరోగం కన్నా మీరు చెప్పండి, కుష్ఠరోగము గొప్పదా, పాపరోగం గొప్పదా? కాబట్టి నాకున్న పాపరోగాన్ని నువ్వు విరుగుడు చేసావు. అందుకే నీకు స్తోత్రం. అంటే పరలోకం నీ ఆరాధన 3వ ఆకాశానికి వెళ్ళిపోయి దేవుని బలిపీఠం మీదకి వెళ్ళి పడుతుంది.
తద్వారా నీకు దేవుడు కృపను ప్రసాదిస్తాడు. లేచి నిలబడి. పాట సంఖ్య అన్నారన్న పాట పాడే సోదరులు అన్న ఈశ్వరన్న, పాలన్న రండి.